చెప్తున్నాను. మీరు ఆ టైంలో జైలుకెళ్ళిన సందర్భంలో ఏం మాట్లాడుకున్నారో కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కె. వీరరాఘవరెడ్డి తనకు తను శ్రీరామరాజ్యం అని ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఒక 4 అనుచరులను వెనకాల తిప్పుకొని ప్రతి ఊరు ప్రతి ఆలయం దగ్గరికి వెళ్ళి చెప్పిన వాళ్ళకి చెప్తున్నారు, వినని వాళ్ళని బెదిరిస్తున్నారు. ఒక రౌడీ రాజ్యం, పేరుకి శ్రీరామరాజ్యంగా ఒక రౌడీ రాజ్యంగా అని తనకు తను ఇష్టానుసారంగా ప్రవర్తించారు అనే వార్త అయితే మేము విన్నాం ఇక్కడంతా. యద్భావం తద్భవతి ఏమిటమ్మా, ఇప్పుడు మీకు ఎలా చెప్పాము వారికి అలాగే చెప్పాము. అది బెదిరింపు అనుకున్న వారికి బెదిరింపు అనుకోనివ్వండి, యద్భావం తద్భవతి. కానీ అర్చక పురోహితులు ఈ పని చేసి తీరాల్సిందే. ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏం వస్తుంది మీకు? సరే ఓకే, భూమి ఒక్కటి మీ ఒక్కరి, సరే మీరు అన్నారు భూమి అందరిది మనది అని అంటున్నారు. అలా కాదమ్మా, అన్ని మత ప్రార్థనా మందిరాల్లో 2040కి 2047 కల్లా ఈ భూమిని మనం స్వాధీనం చేసుకోవాలి. ఇది అన్నంత మాత్రం అవ్వదు కదండి. చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి. ఏం చేసిందమ్మా, పాకిస్తాన్ భారతదేశ విభజన జరిగినప్పుడు అక్కడ ఉండే కోర్టులు పోలీస్ స్టేషన్లు ఓచుకోతను ఆపిందా? కాశ్మీర్ లో పండితులు ఓచుకోతని పోలీస్ స్టేషన్లు కోర్టులు ఆపినాయా? ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతుందా? నరమేధం జరుగుతుంది. కోర్టులు పోలీస్ స్టేషన్లు అక్కడ లేవా? ఆపుతున్నాయా? వెస్ట్ బెంగాల్లో గవర్నరే కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాడు. ఇంత దారుణం జరుగుతుందా? పారిపోయారు జిల్లాలు వదిలిపెట్టి. వాళ్ళందరి దగ్గర వెళ్ళి గవర్నర్ బ్రతిమలాడుతున్నాడు, మీరు రండి నేను కాపలా ఉంటానని. ఏ కోర్టులు పోలీస్ స్టేషన్లు వారిని కాపాడిని, మేము రావడం మాకు ఇక్కడే బెటర్ అని చెప్తున్నారు వాళ్ళు. మొన్న పెహల్గాం ఘటన జరిగింది, 27 మంది ఓచుకోత ప్యాంట్లు విప్పి జిప్పులు తీసి మరీ చంపారు. ఏ కోర్టులు పోలీస్ స్టేషన్లు కాపాడినాయి అమ్మా? సరే పోనీ అలా అయిపోయినప్పుడు మీరు కాపాడతారా? మీ జ్ఞానం కాపాడుతుందా? వీళ్ళు లవ్ జిహాద్ పేరుతో ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు, ఫుడ్ జిహాద్ పేరుతో ఒక దారుణం, భూ జిహాద్ ఇంత జరుగుతున్నప్పుడు అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఎలా యూనిటీగా ఉండాలో వారి బోధకులు బోధిస్తున్నప్పుడు మా ఆలయాల్లో అర్చక పురోహితులు ఆ యూనిటీని, ఆ ఏమంటారు ఐకమత్యంగా ఉండే విషయాన్ని, గోత్రాల ప్రకారంగా మనందరూ బంధువులమే, ఇట్లాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మనం కలిసికట్టుగా ఉండాలి అనేటి విషయాలు వీళ్ళు చెప్పమని అడగటం, దీంట్లో తప్పు మీకు ఎలా కనిపిస్తుంది? మరి మా ఆలయాల్లో మా ఆలయాల మీద బతికే అర్చక పురోహితుల్ని అడగకపోతే మేము ఎవరిని అడగాలి ఈ మాట? మీకు అర్థమైందా తల్లి? మా అర్చక పురోహితుల్ని ఈరోజు ఎవరో రూపాయో పాపాయో దక్షిణ పెట్టి కదా వాళ్ళు కూడా బతుకుతున్నారు. అసలు ఈ గుడి ఈ మతం లేకపోతే వారి బ్రతుకు ఎక్కడ ఉంటుంది? నేను అందరిని అంటలేదమ్మా, కనీసం 100లో 2-3 అర్చక పురోహితులు కాయ కష్టం కూడా చేసి అయ్యే ఇట్లా ఉండాలి, మనం బోధించాలి అని వారు కూడా కష్టపడుతున్నారు. వారు కూడా కామెంట్లు పెడుతున్నారు. వీరరాఘవరెడ్డి గారు చెప్పిన ప్రపోజల్ సరే అయిందే, నేను ఆంజనేయ స్వామి గుడిలో పురోహితుడిని, నేను సిద్ధమై ఉన్నాను ఆ ప్రపోజల్. కానీ ఆయన కామెంట్ పెడితే నేను స్వయంగా చదివాను. విజయనగర కాలనీలో రామాలయంలో అర్చకులమ్మ ఎండోమెంట్లో ఉంది ఆలయం, ఆయన స్వయంగా వచ్చి కలిసి వెళ్ళారు. మీరు చెప్పే ప్రపోజల్ కరెక్టే, మేము ఆ ప్రయత్నం చేస్తాం. అమ్మ నేను అందరూ అంటలేదు, కొంచెం మంచి వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు. కానీ ఇప్పుడు మనకి వేరే దారి లేదు, ఇప్పుడు మనం చెయ్యాలి. ఏంటి ఎజెండా ఏంటి మీరు ఎగ్జాక్ట్ గా? మీరు అన్నట్టు పోనీ అర్చకులందరికీ కూడా మీరు ఏదైతే అంటారు మనంతా బంధువులమే, ఆ గోత్రాలకు ఆధారంగా మనం అంతా ఐక్యంగా ఉండాలని అనుకుంటున్నారు, ఐక్యం అవుతారు. అయిన తర్వాత అంటే ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? ఏమి అవసరం లేదు. దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతి మాయామేతాం తరంతితే. మన అందరం కూడా బాగా డబ్బులు సంపాదించేసుకోవాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, బిల్డింగ్లు కట్టాలి, బంగారం కొనుక్కోవాలని మాయలో ఉండిపోయాం కదమ్మా. ఈ మాయ దాటి ఒక్కడ బయటికి రావాలి ఊరి నుంచి. ఎవరు తల్లి? క్షాత్రం కలిగిన వారు ఒక్కరిని ఈ మాయ నుంచి బయటికి తీసుకురావాలి. నాయన నీ దగ్గర క్షాత్రం ఉంది, దేనికైనా త్యాగానికి సిద్ధమై ఉన్నావు నువ్వు, నీ కుటుంబ పోషణ ఈ ఊరు మొత్తం మేము చూసుకుంటాం, బ్రాహ్మణులు వైశ్యులం శూద్రులు మేము చూసుకుంటాం, నీ క్షాత్రం కలిగిన వాడు నువ్వు అని చెప్పి ఊరికొక్క సైనికుడిని తీసుకొస్తే 27,800 గ్రామాలు ఉన్నాయి మన 2 రాష్ట్రాల్లో. 27,800 మంది సైన్యం అవుతాం మనం, ఫుల్ టైమర్స్. ఒక్కసారి ఆయన కుటుంబ పోషణ ఊరు మొత్తం చూసుకుంటే, ఆయన ట్రావెలింగ్ అలవెన్సెస్, ఫుడ్, ఆయన అకామిడేషన్ ఊరు మొత్తం చూసుకుంటే ఆయన ఎక్కడికన్నా రావచ్చు. ఒక 5,000 మంది వెళ్ళాలా ఓ ప్రదేశాన్ని గుమిగూడి వెళ్ళొచ్చు. భయంస అల్లర్లు జరిగినాయండి, ఎవరు వెళ్ళి పరామర్శించారు? వరంగల్లో అర్చకుడిని చంపేశారండి, ఎవరు వెళ్ళి పరామర్శించారు? అమ్మా 27 మంది ఓచుకోత కోసేసారు. మనం క్యాండిల్ ర్యాలీ ఖండించడం అయిపోయింది. మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈ 2 రాష్ట్రాల్లో 27,000 మందిని ఏర్పాటు చేసుకుంటే దీని ఆదర్శంగా భారతదేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి ఒక్కడొచ్చిన 6 లక్షల మంది సైన్యం అవుతాం కదా మనం. ఈ సైన్యంతో ఏంటి యుద్ధం చేయాలని? యుద్ధం అక్కర్లేదు తల్లి, మంచి ప్రశ్న వేశారు మీరు.
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత న్యాయస్థానాలకు అప్పచెప్పాం మనం. ఈ సైన్యంతో మనం యుద్ధం చేయక్కర్లే, ఎవరిని కొట్టక్కర్లే, తిట్టక్కర్లే. గో సంరక్షణ చేయొచ్చు, భూ సంరక్షణ చేయొచ్చు, దేవాలయాలను కాపాడుకోవచ్చు. ఏ దేవాలయాలు భూములు కానీ, ప్రజల భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ కబ్జా చేసి కోర్టుల్లో అక్రమంగా స్టే తెచ్చుకున్నారో ఆ స్టేలను కొనసాగిస్తూ దుష్టుల్ని రక్షిస్తున్న న్యాయమూర్తుల మీద ఎప్పుడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 197 సిఆర్పిసి పాత చట్టం కానీ కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్లు కానీ ప్రయోగించినయో అప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగినట్టు. ఎప్పుడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సెక్షన్లు ప్రయోగించి ఆ న్యాయమూర్తులను తొలగించకుండా ఉపేక్షించినయో అప్పుడు ఈ సైన్యం పనికి వస్తుంది. అయ్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఉన్నారు, ఎందుకు ఆ న్యాయమూర్తుల మీద ఆర్టికల్ 124(4) ప్రయోగించలేదు? ఎందుకు ఈ న్యాయమూర్తి మీద 197 సిఆర్పిసి కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్ మీరు ప్రయోగించలేదు అని ప్రశ్నించే వ్యవస్థ అవుతుంది రామరాజ్యం. జస్ట్ ప్రశ్నించడానికి, జస్ట్ ప్రశ్నించడం కాదమ్మా, ఆ ప్రశ్న చాలా ప్రమాదకరమైంది. తప్పు చేసిన న్యాయమూర్తుల్ని మేము తొలగించకపోతే మమ్మల్ని ప్రశ్నించే వ్యవస్థ ఒకటి ఏర్పాటు అయిందని ఆ ప్రభుత్వానికి తెలిస్తే వీళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది. అబ్బో మనం కళ్ళు మూసిన ఇష్టానికి తప్పు చేసిన వారిని రక్షించి ఏది 340 సిఆర్పిసి రీడ్ విత్ 195 1బిని మనం ప్రయోగించకుండా ఉపేక్షిస్తే, విచ్ హ్యాస్ బీన్ ఎనాక్టెడ్ యాజ్ బిఎన్ఎస్ఎస్, మనం ఉపేక్షిస్తే మన మీద మన కంఠానికి ఈ ఉరితాడు వేలాడుతున్న భయం వాళ్ళలో ఉంటుంది అమ్మా. ఆ మార్పు వస్తుంది తల్లి, అది జస్ట్ ప్రశ్నించడం కాదమ్మా, చాలా మార్పు వస్తుంది, చాలా మార్పు వస్తుంది తల్లి. ఓకే సరే, ఇప్పుడు మన రంగరాజన్ దగ్గరికి వద్దామండి. మన రంగరాజన్ గారి తల్లి చెప్పండి. మన రంగరాజన్ దగ్గరికి వస్తే, సో ఆయన మీద దాడి చేశారంటూ, ఆయనను కొట్టారంటూ మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో మీద అది కేవలం ఆరోపణలు అని అంటున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది క్లియర్గా ఈరోజు చెప్పండి. అంటే వార్తా కథనాలు రకరకాలుగా ప్రచురించాయి, కానీ జరిగింది వాస్తవాలంటే కళ్ళకు కట్టుగట్టుగా ఏం జరిగిందో చెప్పండి. కళ్ళకు కట్టినట్టుగా చెప్పాలి తల్లి, ఆ దరిద్రం అంతా ఏం చెప్తాను తల్లి, ఆయన ఏదో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అందరు అర్చక పురోహితుల దగ్గరికి వెళ్ళినట్టే ఆయన దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన ఆ సందర్భంలో ఆయన ఉండకూడని స్థితిలో ఉన్నారు, మద్యం మత్తులో ఉన్నారు ఆయన. అమ్మ కొద్ది గొప్ప అక్కడ మహిళలు ఉన్నారు, అర్ధనగ్నంగా ఒక ఆవిడ, నగ్నంగా పూర్తి నగ్నంగా ఒక ఆవిడ ఉన్నారు. ఆ సందర్భంలోనే ఆయనకి చెప్పాల్సిన 4 మాటలు చెప్పాము. అక్కడి నుంచి మేము వచ్చేసాము. వచ్చిన తర్వాత ఆయన కేసు పెట్టారు ఆయన మా మీద. 7వ తేదీ ఇన్సిడెంట్ జరిగితే 8వ తేదీ మా మీద కేసు పెట్టారు ఆయన. ఓకే, సో మీరు అన్నట్టు పోనీ అక్కడ చూడకూడదు చూశారు. ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఓపెన్గా పెట్టుకోరు, రహస్యంగానే ప్రైవేట్ ప్లేస్లోనే చేస్తారు. అంత ఓపెన్ గా మీరు వెళ్ళేటట్టుగా చేశారనంటే అది వాస్తవం అని ఎలా అనుకోవాలి? మీరు అనుకోవద్దు తల్లి, వాస్తవం అనుకోవద్దు. ఒకసారి రంగరాజన్ గారిని ఆ ప్రశ్న అడగండి. మీరు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు కదా, ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా నేనే అడుగుతున్నాను, మీరు అడిగినట్టు నేనే అడుగుతున్నాను. అసలు 7వ తేదీ మీరు మద్యం మత్తులో లేకపోతే, మీ పక్కన మగువు లేకపోతే, మీరు అర్ధనగ్నంగా లేకపోతే, అక్కడ కండోమ్స్ లేకపోతే, మీ రూమ్ లో మద్యం బాటిల్ సేవించిన గ్లాసులు లేకపోతే దాడి చేసి వెళ్ళిపోతున్నారు అన్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు కదా. వెళ్ళిన వెంటనే మీ పార్కింగ్ సిబ్బందిని ఎందుకు మీరు అలర్ట్ చేయలేదు? మీ కింద 100 మంది వాలంటీర్స్ ఉండొచ్చు అక్కడ, మీ భక్తులు, వారికి ఎందుకు చెప్పలేదు? ఒక్క ఫోన్ కాల్ 100కి ఫోన్ చేస్తే మమ్మల్ని ఊరు దాటకుండా చుట్టుముడతారు పోలీసులు, మీరు ఈ పని ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఆయన 100కి డయల్ చేసిన, పార్కింగ్ లో ఉన్న సిబ్బందిని అలర్ట్ చేసిన, అక్కడ జరిగిన భాగోతం మేము చెప్తాం వారికి. ఒక్కసారి రూమ్ కి వచ్చి చూస్తే అప్పటికి ఇంకా మద్యం వాసన, గ్లాసులు. మీరు గుడికి వెళ్ళారా? గుడిని ఆనుకునే ఇల్లు ఉందమ్మా, ఆయన ప్రాంగణం ఇల్లు ఉంది, గుడిని ఆనుకునే ఉంది. ఆయన ఇంట్లో మొదటి అంతస్తులో ప్రత్యేకంగా రూమ్ ఏర్పాటు చేసినారు ఇలాంటి కార్యాల కోసం. ఆయన పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు వెళ్ళారు? అమ్మా పర్మిషన్ ఎందుకు తల్లి? గుడిలో గుడి ప్రాంగణంలో ఆయన వ్యభిచారం చేస్తుంటే పర్మిషన్ అక్కర్లేదా? ఆ వ్యభిచారం చేస్తుంటే పట్టుకోవడం కోసం పర్మిషన్ కావాలా? ఎంత బాగుందమ్మా చిత్రం ఇది. ఆయన ఇల్లు అంటున్నారు కదా, ఆయన ఇల్లు కాదమ్మా, గుడిలో ఇల్లే అది, గుడిదే అది, ఆయనది కాదు. సరే గుడిలో గుడిదే, ఆయన తాత ముత్తాతలు తెచ్చి రాసిచ్చిన భూమి ఏం కాదు, అదేమీ గుడిదే అది.